తెలంగాణ నుంచి ఇప్పుడు కూడా వలసలనేవి గల్ఫ్ దేశాలకు కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగో తరం ఎందుకు వెళ్తున్నారో ఏంటో అర్థం కాదు. ఇక్కడ చదువుకోవడానికి, అలాగే ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నప్పటికీ నాలుగో తరం కూడా లీగల్‌గా, ఇల్లీగల్‌గా ఆ వలసలనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకొక విషయం ఏందంటే గల్ఫ్ నుంచి వచ్చే ఈ విదేశీ మారక ద్రవ్యం అనేది మన దేశానికి బ్యాక్ బోన్‌లా పనిచేస్తుంది. అమెరికాలో, యూరోప్‌లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో పనిచేసే వాళ్ళంతా అక్కడే డబ్బు కూడబెడుతుంటే మన కార్మికులు ఎంతో కష్టపడి లీగలో, ఇల్లీగలో అక్కడ సంపాదించిన డబ్బంతా ఇండియాకి పంపిస్తూ దేశ అభివృద్ధిలో వాళ్ళు పాలుపంచుకుంటున్నారు. కానీ వాళ్ళు అన్యాయానికి గురవ్వడం అనేది కామన్‌గా జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. పాపం ఒక అతను ఏదో సంపాదించుకున్నాడు. ఇంటికి వద్దాము అని వస్తున్న సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని పట్టుకున్నారు. చాలా దరిద్రమైన పరిస్థితి, సిట్యుయేషన్. తీసుకెళ్ళి జైల్లో వేశారు. చాలా పెద్ద పెనాల్టీ. అర్థం కాదు. అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాల్ని మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. మనతో పాటు దుబాయ్ కౌన్సులేట్‌లో న్యాయ సలహాదారుగా ఉన్న ఇఫ్తిఖారుద్దీన్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మనం చూస్తాం చాలామంది ఎందుకు రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు రీసెంట్‌గా మహబూబ్ నగర్‌కు సంబంధించిన ఒక అతను గోపాల్ అనుకుంటా పేరు. అతను ఇరుక్కున్నాడు. అతనికి ఏం సంబంధం లేదు. ఆయన హాయిగా ఇంట్లో ఫ్యామిలీని, పిల్లల్ని కలవాలి అని వస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకుని అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. అదేంటంటే నువ్వు బాకీ పడి ఉన్నావు ₹2.5 లక్షల వరకు ఇండియన్ కరెన్సీ అని. అతను చాలా దయనీయమైన పరిస్థితుల్లో బాధపడుతూ జైల్లో మగ్గుతున్నాడు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మీరు అక్కడ చూశారు అక్కడ కౌన్సిలేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోపాల్ విషయంలో ఏం జరిగిందంటే ఆయన తన సిమ్ని వేరే ఎవరో ఫ్రెండ్కి ఎవరికో ఇచ్చారన్నమాట. సిమ్ అంటే జనరల్లీగా మనం ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తే ఇక్కడ సిమ్ ఇస్తారు. యుఏఈలో, దుబాయ్లో మరియు షార్జా అక్కడ 7 ఎమిరేట్స్లో కూడా ఒక ఎమిరేట్స్ ఐడి అని ఉంటుంది. ఓకే. ఎమిరేట్స్ ఐడి మీద మీకు సెల్ యొక్క సిమ్ ఇస్తారన్నమాట. అది మీ పేరు మీద రిజిస్టర్డ్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఒకవేళ మీరు ఎవరైనా బంధువులకు కానివ్వండి, తెలిసిన వాళ్ళకు వరే నా దగ్గర సిమ్ లేదు, నీ పేరు మీద సిమ్ ఇప్పి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటారు కదా. అవును. ఒకవేళ అలా ఇచ్చారనుకోండి, ఆ సిమ్ తీసుకొని ఆయన ఏమైనా చేయొచ్చు. ఎవరు తీసుకున్న వ్యక్తి స్నేహితుడే అడుగుతాడు. తీసుకొని మీ సిమ్ ద్వారా ఆయన లోన్ తీసుకోవచ్చు. ఓకే. ఏదైనా క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. దాని మీద డిఫాల్టర్ కావచ్చు. అది మీకు తెలియదు. అవును. ఎందుకంటే సిమ్ ఆయన దగ్గర ఉంది కాబట్టి అన్ని మెసేజ్లు దాని మీదనే పోతాయి అన్నమాట. అవును. అదే జరిగింది గోపాల్ కేసులో. ఓకే. ఆయన సిమ్ ఇచ్చాడు ఒకరికి, వాడు దాని మీద లోన్ తీసుకున్నాడు. అది కట్టలేదు. కట్టకుంటే దాని మీద ఫైన్ అయింది. ఆయన ఎప్పుడైతే జాబ్ ఆయన పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. ఆయన 3-4 ఇయర్స్ పని చేసి ఇంటికి వస్తున్న సందర్భంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అయితే రారు కదా. పాస్పోర్ట్ టికెట్ ఉంటుంది. ఆయన ఎయిర్పోర్ట్ వచ్చారు. ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ వాళ్ళు ఆయన పట్టుకున్నారు. నీ మీద 9,000 ధరం ఫైన్ ఉంది, కడితే మీరు ఇడిచి పెడతామన్నారు. డబ్బులు లేవు ఆయన దగ్గర. లేవు సార్ అన్నాను. సరే అని మళ్ళీ కోర్టుకి తీసుకుపోయి ఆయనకు 3 months ఆయనకు జైల్లో పెట్టారన్నమాట. దాని తర్వాత ఇడిచిపెట్టిన తర్వాత మేము మాతో కలవడం జరిగింది. దాంతో ఇంకో కేసు కూడా అయింది ఆయన మీద. ఇప్పుడు జైల్లో ఉన్నారు. అవన్నీ కేసెస్ క్లియర్ చేసి ఇప్పుడు ఇండియాకి రావాలి. అది ఎందుకు జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే యుఏఈకి వెళ్తున్నారో, లేకుంటే గల్ఫ్లో ఎక్కడైనా వెళ్ళండి మీరు. యుఏఈలో ఏముందంటే మీ యొక్క పాస్పోర్ట్ ఉంది. పాస్పోర్ట్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఉండాలి. సెకండ్, ఎమిరేట్స్ ఐడి ఉంటుంది. అక్కడ ఐడి కార్డు ఇస్తారు వాళ్ళు. మీరు పని చేస్తే దాని మీద మీ యొక్క ఏం పొజిషన్ ఉంది అని రాసి ఉంటుంది అన్న, మొత్తం డేటా ఉంటుంది అన్న. ఆ ఎమిరేట్స్ ఐడి అంటారు. ఎమిరేట్స్ ఐడి ఎవరికి ఇవ్వద్దు. ఇంకోటి మీ యొక్క బ్యాంక్ యొక్క కార్డ్, ఏటీఎం కార్డ్ ఏదైతే అది ఎవరికి ఇవ్వద్దు. ఇంకోటి సిమ్ కార్డ్, ఫోన్ కార్డ్, ఇవి 4 మీ దగ్గరనే ఉండాలి. మీ యొక్క ఎంప్లాయర్ అయితే ఉన్నారు, ఎవరైతే మీ యజమాని ఉన్నాడో ఆయన అడిగినా కూడా ఆయన దగ్గర పాస్పోర్ట్ పెట్టుకునే అధికారం, ఆయన దగ్గర మీ యొక్క ఎమిరేట్స్ ఐడి పెట్టుకునే అధికారం, మీ యొక్క సిమ్ కానివ్వండి, మీ యొక్క ఏటీఎం కార్డ్ పెట్టుకునే అధికారం కూడా లేదు. అది చట్టాలు చాలా టైట్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఐడి కార్డు ఉంది. ఐడి కార్డు పక్కన ఫ్రెండ్కి ఇచ్చాడే అనుకోండి, ఐడి కార్డు మీద ఏమైనా తీసుకోవచ్చు. మీ ఐడి వాడుకొని ఆయన క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు మీకు తెలియకుండా. ఇంకో సిమ్ తీసుకోవచ్చు. ఆ సిమ్ మీద ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఆ సిమ్ మీద ఒక లోన్ తీసుకోవచ్చు. అది మీకు తెలియదు కదా. మీకైతే తెలియదు. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది అమాయకంగా బలయ్యేది ఈ 4 విషయాల్లో. పాస్పోర్ట్, ఐడి కార్డు, ఫోన్ సిమ్, ఏటీఎం కార్డ్. ఇవి ఎప్పుడు కూడా మన దగ్గర ఉండాలి. ఒక ఎంప్లాయర్ అడిగినా కూడా, మీ యొక్క ఎవరి దగ్గర అయితే మీరు పనిచేస్తున్నారో
మీ బాస్ అడిగినా కూడా ఇవి ఇవ్వద్దు. ఓకే. ఒకవేళ ఆయన పెట్టుకున్నా కూడా మీరు ఒక డిపార్ట్మెంట్ ఉంది మోరే అని, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎమరిటైజేషన్ అని, లేబర్ డిపార్ట్మెంట్ అట్లు దానికి మీరు అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, నా పాస్పోర్ట్ మా యజమాని పెట్టుకున్నాడు నాకు ఇవ్వట్లేదు అని. వాళ్ళు పిలిచి మీకు ఇప్పిస్తారు. మీరు కంప్లైంట్ చేస్తేనే వాళ్ళు మీకు ఇచ్చేస్తాడు. అందుకే మేము ఏం చేయాలంటే, నేను ముఖ్యంగా కోరేది ఏమంటే, ఎప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చట్టాల గురించి కొంచెం అవగాహన ఉండాలి. మీ యొక్క రైట్స్ ఉన్నాయి, కార్మికులకు కూడా రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలంలో ఉంది, ఎండాకాలంలో మధ్యాహ్నం పని చేయొద్దు ఎక్కడ కూడా. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ ఉంది, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరు కూడా పని చేయొద్దు. మనం ఎండ తీవ్రంగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఎండాకాలంలో. అయితే పని ఎవరైనా చేపిస్తే కూడా వాని మీద ఫైన్ అవుతుంది, యజమాని మీద హైలీ పెనాల్టీ అవుతుంది, కంపెనీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ కావచ్చు. ఓకే. అన్నీ మన లేబర్కి ఫేవర్గా చాలా అక్కడ చట్టాలు ఉన్నాయి, కానీ మన వాళ్ళకు తెలియదు అన్నమాట. అందుకే నేను చెప్పేదంటే ఇవన్నీ జాగ్రత్త మీరు పాటించుకుంటే. అంటే మన చూసినట్లయితే గల్ఫ్లో 87 లక్షల మంది ఇండియన్స్ మన వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు సంబంధించి అక్కడ 15 మొత్తం 30 లక్షల మంది కార్మికులు లీగల్గా ఇల్లీగల్గా ఇలా చూసుకున్న టోటల్గా ఉన్న తెలుగు వాళ్ళ సంఖ్య, అక్కడ పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య అయితే 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు సంపాదిస్తున్నారు, ఇక్కడ పంపిస్తున్నారు ఇండియాకి. అయితే చిన్న పొరపాట్ల వల్ల తెలియక మోసపోయి ఘోరంగా తమ బతుకుల్ని మార్చుకుంటున్నారు, జైళ్ళలో మగ్గిపోతున్నారు. అంటే ఈ సమస్య నుంచి బయటపడాలంటే వాళ్ళకు అక్కడ ఉన్న చట్టాలపై అవగాహన ఉండాలి, అలాగే తనకు ఏం చేస్తున్నారో అన్న స్పృహ కూడా ఉండాలి. ఫ్రెండే కదా అని మనం సిమ్ కార్డ్ ఇప్పిస్తే ఎలా అతని కొంప మునిగి జైల్లో వెళ్ళాడో మనం చూసాం.